న్యూస్ కి స్వాగతం. చెరువు సొసైటీలలో ముదిరాజులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో బెస్తవారున్న సొసైటీలలో ముదిరాజులకు నూతన సభ్యత్వాల నమోదులో కొత్తగా చెరువు సొసైటీల ఏర్పాట్లలో ఏర్పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షణీయమని టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్, హైకోర్టు లాయర్ డిఎల్ పాండు ముదిరాజులు హర్షం వ్యక్తం చేశారు. చెరువు సొసైటీలు నూతన సభ్యత్వాల విషయంలో ముదిరాజ్, బెస్త కులాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముదిరాజులకు న్యాయం జరిగేలా చేసిందని, 1964లో ఇచ్చిన జీవో నంబర్ 98 ప్రకారం మరియు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 4 ప్రకారం ముదిరాజ్, ముత్తరాసి, తెనుగు బంటు కులాలకు బెస్తవారున్న సొసైటీలలో కూడా సభ్యత్వాలు ఇవ్వాలని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో నూతన సొసైటీలు సభ్యత్వాల విషయంలో ప్రతిష్టంభన తొలగిపోనుందని, ఈ అంశాన్ని పరిష్కరించేందుకు వచ్చే 4 నెలల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు ప్రభుత్వ మత్స్యశాఖ కార్యదర్శులు సమగ్ర నివేదికను అందించేలా తీర్పునిస్తూ ముదిరాజులకు న్యాయం జరిగేలా హైకోర్టు చొరవ చూపిందని, ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేద బలహీన ముదిరాజులకు న్యాయం జరుగుతుందని వారన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ నాగయ్య ముదిరాజులు మాట్లాడుతూ ముదిరాజుల న్యాయమైన హక్కులపై ఎన్నో ఏళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టులలో సీనియర్ న్యాయవాదిగా డిఎల్ పాండు ముదిరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన సేవలను అభినందించారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాము మరియు ఇతర కుల సంఘాలు చేసిన పోరాటాలు, కృషి ఫలితంగానే రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు న్యాయం చేసేలా తీర్పునిచ్చిందని వారు అన్నారు. నమస్తే, నేను లోకనబోయిన రమణ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుని. ఈ రోజు హైదరాబాద్ మరి హైకోర్టులో గౌరవనీయులు మరి మత్స్యకారులకు పెద్దన్నగా ఉంటూ మరి మన రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ఊర్లో మరి ఎలాంటి గత 29 సంవత్సరాల నుండి హైకోర్టును సుప్రీంకోర్టులో వివిధ పక్షాల పక్షాన, ముదిరాజుల పక్షాన, ప్రత్యేకంగా మత్స్యకారుల పక్షాన వివిధ పోరాటాలు చేసి 265 జీవో గ్రామ పంచాయతీ చెరువుల్లో మత్స్యకారులకే గ్రామ పంచాయతీ చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావడానికి జీవో నెంబర్ 4 ప్రకారము ముదిరాజ్ అనే వాళ్ళకు కూడా 2022లో మత్స్యకారుల కింద ముదిరాజులను గుర్తిస్తూ ఈ రోజు